నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అండి. ఇది పూర్తిగా చివరి వరకు చూడండి అందరూ. ఇవి ఏంటంటే న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అండి. ఇవైతే మాత్రం చాలా నేచురల్ ప్రొడక్ట్. ఇందులో ఏ కెమికల్స్ ఉండవు. వీటి వల్ల అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే చెప్తాను. వెయిట్ లాస్ అవ్వడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి, హెయిర్ ప్రాబ్లమ్స్కి, అలాగే ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా సరే ప్రతి దానికి సొల్యూషన్ అనండి. వాళ్ళతో మనం మాట్లాడితే మనకున్న ప్రాబ్లం బట్టి వాళ్ళు ప్రోడక్ట్ అనేది మనకి పంపిస్తారనమాట. ఇవి కొంచెం కాస్టేనండి. మనకున్న ప్రాబ్లం బట్టి మనకి అవసరానికి బట్టి తెప్పించుకోవాలి. ఇదైతే దీన్ని ఎఫ్రెష్ అంటారండి. దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఇదైతే తులసి ఫ్లేవర్, యాలకుల ఫ్లేవర్ ఉంటుంది, ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది ఏంటంటే మార్నింగ్ టైంలో వేడి నీటిలో వేసుకొని కలుపుకొని తాగాలన్నమాట. టీ తాగే టైంలో టీ మానేసి దాని ప్లేస్లో ఇది యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇది తాగేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నమాట ఇది తాగడం వల్ల. టీ తాగడం అలవాటు ఉన్న వాళ్ళకి త్వరగా మానడానికి ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. అదే కాదు, మనం నార్మల్గా టీ తాగడం అంత మంచిది కాదు కదా హెల్త్కి. అలా అని చెప్పి దీనికైతే ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి నేనైతే. చాలా మంచి ప్రోడక్ట్. మార్నింగే కాకుండా ఈవినింగ్ టైంలో కూడా తాగొచ్చు. ఇదైతే ఇలా ఉంటుందండి. దీంట్లో చిన్న స్పూన్ ఇస్తారు, ఇలా ఉంటుంది. 160 ml వాటర్లో 2 స్పూన్స్ వేసుకొని తాగొచ్చు. బాగా కలుపుకొని తాగాలన్నమాట. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. మనకు నచ్చిన ఫ్లేవర్ తెప్పించుకొని తాగొచ్చు అనమాట. ఇవేంటంటే ఇది ఫార్ములా 1 అండి. ఇది షేక్ మేట్. ఇవి మార్నింగ్ టైంలో మనకి బ్రేక్ఫాస్ట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ టైంలో ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. 260 ml వాటర్లో, వాటర్ కానీ పాలు కానీ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. అందులో ఇవి వేసుకోవాలి. ఇది ఫార్ములా 1, ఇది షేక్ మేట్, ఇది న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్. ఈ 3 కలిపి మనం యూజ్ చేసుకోవాలన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, అలాగే ఈవినింగ్ డిన్నర్కి కూడా ఈ 3 కలుపుకొని తాగొచ్చు. డిన్నర్ అంటే కొంతమంది బాగా వెయిట్ గెయిన్ ఉంటారు. అలాంటి వాళ్ళకి 2 పూట్ల యూజ్ చేయాలి. పర్లేదు మనకి తక్కువగానే వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్న వాళ్ళకి ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి మాత్రం యూజ్ చేయొచ్చండి. మధ్యాహ్నం మాత్రం ఒక పుల్క, వెజ్ కర్రీస్, ఆకుకూరలు, పప్పు ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. కర్రీస్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. రైస్ తక్కువ, కర్రీస్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఓన్లీ వీటి వల్ల అయితే ప్రయోజనం అయితే ఏమీ ఉండదండి. మనం వీటితో పాటు ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఈ హెర్బల్ లైఫ్లో అనేది దీంట్లో క్లాసులు కూడా ఉంటాయండి. వాళ్ళు మనకి డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళు మనకి క్లాసెస్ అనేవి చెప్తూ ఉంటారు. వీటి గురించి కూడా మనకి అన్నీ చెప్తూ ఉంటారనమాట. చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. నేను చెప్పినట్టు ఒకసారి చెయ్యండి, మీకు తప్పకుండా వెయిట్ లాస్ అయితే అవుతారు. వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకైతే, ఒకవేళ వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది. నేను స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తున్నాను, నెంబర్కి అయితే కాల్ చేయండి, వాళ్ళే మీకు చెప్తారనమాట. ఇది ఫార్ములా 1 కదా. ఇదైతే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. చూడండి, ఇది ఇలా ఉంటుంది. 260 ml వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకోవాలి. అందులో ఫార్ములా 1 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇది షేక్ మేట్ అండి. ఇది కొంచెం పెద్ద స్పూన్ వస్తుంది. దీంతో 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇది ప్రోటీన్ పౌడర్. ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. వెనిల్లా ఫ్లేవర్ ఉంటుంది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది. మనకు నచ్చిన ఫ్లేవర్ మనం తీసుకోవచ్చు అనమాట. ఇది 2 స్పూన్లు వేసుకోవాలి.
ఇది 2 స్పూన్లు, ఇది 2 స్పూన్లు, ఇది 2 స్పూన్లు అన్నమాట. వేసుకొని బాగా షేక్ చేసేసి, లేదంటే జ్యూస్ జార్లో కూడా వేసుకొని ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొనైనా మనం తీసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే మనం వీటితో పాటు డైలీ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది మనకి. ఇంకా దీని గురించి చెప్తాను. ఇదేంటంటే స్కిన్ బూస్టర్ అండి. ఇది కలర్ రావడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇలా ఉంటుంది. 160 ml వాటర్లో ఈ ప్యాకెట్ ఒకటి కలిపేసుకొని తాగాలి. డైలీ నైట్ టైం తాగినా పర్లేదు, లేదంటే మార్నింగ్ తాగినా పర్వాలేదు. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళైతే సొల్యూషన్ చెప్తారండి. మనకున్న ప్రాబ్లం బట్టి వాళ్ళు మనకి ప్రొడక్ట్స్ అనేవి పంపిస్తూ ఉంటారు. కొంచెం కాస్టే ఉంటాయి. మీరు చూసుకొని మన ప్రాబ్లం బట్టి దానికి అవసరమైనంత మాత్రమే తెప్పించుకుంటే సరిపోతుంది. ఇంతేనండి ఈరోజు నేను చెప్పాలనుకున్న వీడియో. వీటి ప్రిపరేషన్ కావాలంటే కామెంట్ చేయండి. వీటిని ఎలా కలుపుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలనేది ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఒకవేళ కామెంట్ చేయండి అవసరమైతే. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.